దిలీప్ కుమార్ గారు, అనూష గారండి. వీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. భర్త వయసు 33, భార్య వయసు 30 సంవత్సరాలు. పెళ్ళై 4 ఏళ్ళు అయిపోయింది. డాక్టర్ గారు, మాకు ఎక్కడికి వెళ్ళినా ప్రెగ్నెన్సీ రావటం లేదు. ఐయుఐకి వెళ్ళామండి. చాలామంది డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి ఐయుఐకి వెళ్ళాం, ప్రెగ్నెన్సీ రాలేదు. లాప్రోస్కోపీ అన్నారు, లాప్రోస్కోపీ చేసాం డాక్టర్ గారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఏమిటండి ఎందుకు రావట్లేదంటే ఐవీఎఫ్కి వెళ్ళమన్నారండి. చివరికి ఐవీఎఫ్కి వెళ్ళాం, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. ఐయుఐ ఫెయిల్యూరు, లాప్రోస్కోపీ ఫెయిల్యూరు, ఐవీఎఫ్ కూడా ఫెయిల్యూర్ అయింది. మరి ఈ పరిస్థితుల్లో మాకు ప్రెగ్నెన్సీ అసలు వస్తుందా అంటూ నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలు చూశారు. 6 ఐవీఎఫ్లు పోయిన వాళ్ళు కూడా డాక్టర్ వైఎస్ బాబు ప్రెగ్నెన్సీ ఇస్తున్నాడు న్యాచురల్గా. లాప్రోస్కోపీలు, హిస్ట్రోస్కోపీలు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి న్యాచురల్గా. ఏ సర్జరీలు లేవు, ఐవీఎఫ్లు లేవు. ఇక్కడ నాకు ఏమన్నా ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనే ఆశతో ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చారు. మరి భర్త భార్య ఇద్దరు కలిపి వచ్చి ఆ రోజు టెస్టులు చేయించుకున్నారు. 28/11/2024 నవంబర్ 28న వచ్చి టెస్టులు చేయించుకుని మరి మందులు తీసుకుని కొరియర్ పెట్టించుకున్నారు. మందులు కొరియర్ పెట్టించుకున్నారు కదా, పెట్టించుకున్నారు. తర్వాత మనకి ఎన్నాళ్ళకి వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 2 monthsలో వచ్చింది. 2 monthsలో వచ్చేసిందండి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 1.5 year బ్యాక్ ఐవీఎఫ్ పోయితే 2 monthsలో న్యాచురల్గా వచ్చింది ఇక్కడ. చూడండి, అది కూడా జస్ట్ మందులు వాడుతుంటే. అది కూడా క్రిములకే. నేను 2 నెలలు క్రిములమ్మ, 2 నెలలు హార్మోన్లమ్మ, ఇంకొక 2 నెలలు ట్యూబులు క్లీన్ చేయాలి, మరి కణాలు ఉంటే చూసి దాన్ని సరి చేయాలి, మొత్తం ఒక 6 నెలలు పట్టొచ్చు అన్నా కానీ 2 monthsలో అయిపోయింది. కాకపోతే వైరస్ కిట్ వాడుతుండగానే జరిగింది ఇది. అసలు ఎలా జరిగింది ఏంటనేది వారి మాటల్లో విందాం. తర్వాత ఏం జరిగింది అనేది కూడా విందాం. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. తర్వాత ఏం జరిగింది అనేది విందాం. అది ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా తెలుసుకుందాం. వాటన్నిటిని ఉంచి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఫస్ట్ వారి యొక్క మనసులోని భావాలు ఒకసారి వాళ్ళతో షేర్ చేయించుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. దిలీప్ కుమార్ గారు. హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు 4 years బ్యాక్ పెళ్ళి అయిపోయింది. సో ఇనిషియల్ ఫస్ట్ టూ ఇయర్స్ మేము ఎక్కడ చూపించుకోలేదు. సో 2 years తర్వాత మళ్ళీ మేము చాలా హాస్పిటల్ వెళ్ళాము. హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా వెళ్ళాము. ఫస్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు. తర్వాత ఐయుఐ ట్రై చేద్దామని చెప్పారు. లాప్రోస్కోపిక్ అయిపోయిన తర్వాత ఐయుఐ ట్రై చేద్దామని చెప్పారు. సో ఐయుఐ కూడా చేయించుకున్నాము. తర్వాత వాళ్ళు ఇంకా అప్పుడు కూడా కన్ఫర్మ్ కాకపోతే ఎక్కడికి వెళ్ళినా, ఏ పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఓన్లీ సింగిల్ ఐవీఎఫ్ అని చెప్తున్నారు. మీకు ఏఎంహెచ్ లెవెల్ తక్కువ ఉంది, సో మీకు ఎగ్స్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తక్కువ ఉన్నాయి, సో మీరు డెఫినెట్లీగా ఐవీఎఫ్కి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ మీకు పుట్టే ఛాన్స్ కూడా లేదు, మీకు ఏజ్ కూడా ఎక్కువైపోతుంది. సో 33 years దాటిందంటే మీకు ఇంకా ఏజ్కి అది క్వాంటిటీ ఉండవు ఎగ్స్. సో అందుకని మీరు ఐవీఎఫ్కి వెళ్ళాలి తప్పదు అనుకుంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఐవీఎఫ్ అని చెప్పారు. సో అలా వెళ్ళినా కానీ వాళ్ళు ఎలా చెప్తున్నా అంటే ఒక సింగిల్ ఐవీఎఫ్లో కూడా మీకు కన్ఫర్మ్ వస్తుందని గ్యారంటీ లేదు, మీరు పూల్ చేయించుకోవాలి, 2 IVFలు కలిపి చేయించుకోవాలని చెప్పారు. సో అలా చూసినా మాకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, మాకు అవ్వలేదు. సో మా వైఫ్ ఇక్కడ యూట్యూబ్లో వీడియో చూశారు. సో మాకు ఫస్ట్ నుంచే చెప్పింది, బట్ నేను అంతా తీసుకోలేదు. సో నేను వెళ్ళలేదు. సో అక్కడే చూపించుకున్నాము, అయిపోయింది. సో అన్నీ అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి నెక్స్ట్ ఆప్షన్గా వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇంజెక్షన్ తీసుకున్నాము. ఇద్దరు ఇంజెక్షన్ తీసుకున్నాము. ఇద్దరికి వైరల్ కిట్ ఇచ్చారు. సో తీసుకెళ్ళేసి టెస్ట్ కూడా చేయించుకున్నాం. టెస్ట్లో రిపోర్ట్స్ని బట్టి వాళ్ళు వైరస్ కిట్ ఇచ్చారు మాకు. 50 days వరకు మాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు. 50 days అంటే ఇంకా 2 tablets ఉన్నాయని మాకు కన్ఫర్మ్ అయిపోయింది. సో కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ వరకు మాకు ఓకే, ఫుల్ హ్యాపీగా, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సో 1 week తర్వాత మళ్ళీ మాకు కొంచెం ప్రాబ్లం అయిపోయింది. మీకు ఇంకా జెస్టేషన్ శాక్ మాత్రమే కనిపించింది, యోగ్ శాక్ అండ్ ఫీటల్ పోల్ కనిపించింది. ఫస్ట్ ఇదిగో స్కాన్, ఇది అక్కడ ఇచ్చిన స్కాన్ జెస్టేషనల్ శాక్ వచ్చింది. ఇంకా పేటల్ పార్ట్ రాలేదు, హార్ట్ బీట్ రాలేదు, కానీ జెస్టేషనల్ శాక్ వచ్చింది. 4 weeks 5 daysకి అంతే ఉంటుంది. 7 వారాలకు కానీ పేటల్ పార్ట్ హార్ట్ బీట్ రావు, 7-8 వారాలకు వస్తుంది. ఆ టైంకి అది కరెక్టే వచ్చింది. ఎందుకంటే ఎక్టోపిక్ కాదు, అది గర్భసంచిలో వచ్చింది, నార్మల్ ప్రెగ్నెన్సీ, బట్ జెస్టేషనల్ శాక్ సీన్, పేటల్ పార్ట్ రావాలి, హార్ట్ బీట్ రావాలి అని చెప్పారు. ఓకే. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నేను ట్యాబ్లెట్స్ కూడా తీసుకెళ్ళిపోయాను. నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళినాక వితిన్ 1 weekలో మాకు తనకి బ్లీడింగ్ అయ్యింది, సివియర్ బ్లీడింగ్ అయింది. 1 week అయ్యింది. సో 1 week తర్వాత మేము ఎవ్రీడే హాస్పిటల్ వెళ్తూనే ఉన్నాము, టెస్ట్ చేస్తూనే ఉన్నాము. సీరం బీటా ICG కూడా మీకు 404 వచ్చింది. అవునవును.
ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఓన్లీ స్కానే కాదు, బ్లడ్ టెస్ట్లో కూడా కన్ఫర్మ్ అయింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్, బీటా ఐసీజీ 404 వచ్చింది. అంటే 2 యూరిన్ టెస్ట్లో పాజిటివ్, బ్లడ్ టెస్ట్లో పాజిటివ్, స్కాన్లో పాజిటివ్, 3 రకాలుగా కూడా ప్రెగ్నెన్సీ పక్కాగా కన్ఫర్మ్ అయింది. జీవితంలో ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాక 2 నెలల మందులతో వచ్చింది. ఐయుఐ చేసినప్పుడు రాలా, ఐవీఎఫ్ చేసినప్పుడు రాలా, లాప్రోస్కోపీ చేసినప్పుడు రాలా, జస్ట్ న్యాచురల్గా వచ్చింది మందులు వాడగానే. సో ఫైనల్ 1 వీక్ తర్వాత మిస్క్యారేజ్ అయిపోయింది, ఏమీ లేదని చెప్పారు. అంటే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది. ప్రెగ్నెన్సీ రాగానే మన దగ్గరికి ఇమ్మీడియట్గా రావాలి మనం చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఇది క్రిముల ద్వారా వచ్చిన ప్రాబ్లం. ఇన్నాళ్ళు ఆ అమ్మాయిని ఐవీఎఫ్ చేసినా, ఐయుఐ చేసినా, ఆపరేషన్ చేసినా ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకున్నది క్రిమి అని చెప్పాను నేను. క్రిమి, ఈ క్రిములుంటే అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా చేతిలో బిడ్డన్న కడుపులోకి రానివ్వదు, వచ్చినా నిలవనివ్వదు, నిలవనివ్వదు. ఆ క్రిమిని తొలగించుకోవాలన్న, అది కూడా మీకు ఈజీగా అర్థం అవడానికి వ్యవసాయ భాషలో చెప్పాను. భూమిలో విత్తనం ఉందంటే విత్తనాన్ని తినేస్తుంది పురుగు వస్తే, తప్పలు పుచ్చులు చేస్తుంది, పనికి రాకుండా చేస్తుంది, మొక్కే రానివ్వదు. ఒకవేళ మొక్క వచ్చింది తప్పించుకుని, విత్తనం తప్పించుకుని మొక్క వచ్చింది, మొక్కనైనా పురుగు చీడ రూపంలో పైరునైనా నాశనం చేస్తుంది, పంట చేతికి రాదు, కొట్టేస్తుంది అని చెప్పాను. అది అందుకే మనం ఏం చెప్తామంటే ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు. అందుకే ప్రెగ్నెన్సీ రాగానే ఇమీడియట్గా మనం ఇన్ఫామ్ చేయమంటాం, టెలికాలర్లకి ఇన్ఫామ్ చేయమంటాం. మన టెలికాలర్లకి ఇన్ఫామ్ చేస్తే ఇదిగో ఇట్లా స్కానింగ్ తీసుకోమంటాం, బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటాం. అవి 2 కన్ఫామ్ అవగానే మా దగ్గరికి వచ్చి మందులు తీసుకెళ్ళమంటాం. ఎందుకనంటే మందులు తీసుకెళ్తే దాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. మనం వాటిని రక్షణ కంచిలాగిస్తాం. పసిబిడ్డ లోపల ఉంది, ఆ బిడ్డ చుట్టూ పాములు ఉన్నాయి, బిడ్డ పరిగెత్తే ఏజ్ కాదు అది, తను రక్షించుకునే స్టేజీ లేదు. మరి దాని చుట్టూ బిడ్డ చుట్టూతా ఒక రక్షణగా మనం ఒక కోట కట్టాలి. ఆ పాముల నుంచి, ఆ క్రిముల నుంచి, ఆ పురుగుల నుంచి బిడ్డని కాపాడుకోవడానికి ఒక రక్షణ కోటని ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయలేకపోతే మందుల ద్వారా బిడ్డ నిలబడదు. ఫస్ట్ 3 నెలలు క్రిములు పొడిసేస్తాయి, 90% అబార్షన్లు అయిపోతాయి. లేదు కాస్తా కూస్తో నిలబడి అంటే 4వ నెల 5వ నెల అవకరాలైనా వచ్చి తీరుతాయి. పొడిసింది పోటు గట్టిగా పొడిస్తే వెంటనే చచ్చిపోద్ది బిడ్డ, లైట్గా పొడిస్తే 5వ నెల 9వ నెల అయినా కడుపులోనే చచ్చిపోద్ది బిడ్డ. పొడిసిన పోటు గుండెల్లో పొడిసిన, ఊపిరితిత్తుల్లో పొడిసిన, బ్రెయిన్లో పొడిసిన, గుండెల్లో హోలో, ఊపిరితిత్తుల్లో డాగో, బ్రెయిన్లో వాపో, బిడ్డ పుట్టిన 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా చచ్చిపోద్ది. అందుకే అసలు క్రిమే ఉండకూడదు, దాని దాడినే బిడ్డ మీద జరగనివ్వకూడదు అని నేను చెప్తున్నాను. అది ఎక్కడా మీకు చెప్పట్లా. కాకపోతే ఏంటంటే ఆయన ఇక్కడికి వచ్చే లోపలే, స్కాన్ అయ్యే లోపల మన దగ్గరికి వద్దాం అనుకున్న లోపలే కొట్టేసి వచ్చి మన దగ్గరికి మెడిసిన్ వాడుకున్నట్లయితే మరి కొంతవరకు నా దగ్గర కూడా పోవచ్చు. నేనేం పోదు కంపల్సరీ ఆగిపోద్దని నేను చెప్పలేను. ఎందుకనంటే కనీసం వర్షాన్ని ఆగడానికి గొడుగన్నా ఇద్దును, తుఫాన్ అయితే నా గొడుగు కూడా ఆగపోవచ్చు, కొట్టుకుపోవచ్చు. కాకపోతే అది తుఫాన్ అని అర్థం చేసుకుని నెక్స్ట్ టైం దాన్ని కూడా తట్టుకునేంత కోట కట్టేసి అడ్డు పెడతాం. ముందే తెలుసుకుని ఇక్కడ తుఫాన్లు ఎక్కువగా వస్తాయని తెలిస్తే ముందే పెద్ద కోట కట్టి అడ్డు పెడతాం, గొడుగులు ఇచ్చే అవసరం లేదు. ఇక అలా ముందే జాగ్రత్త పడి చేసుకుందాము. కాకపోతే ఆ అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు మళ్ళీ వెంటనే రావడము, వచ్చినట్టు వచ్చే ఒక మురిపిచ్చి ఇలా మురిపించి అలా వెళ్ళిపోయింది. కాకపోతే వాళ్ళకి తెలుసు ఇది ఇన్నాళ్ళు మనకి ఎప్పుడు రాలేదు. అందుకే వెళ్ళిపోయిన వెంటనే ఆ రోజే మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేశాను. చూస్తే ఒక 15 డేస్ ఆగండమ్మా, మీరు ఇప్పుడే అయిపోయింది కదా, ఒక 15 డేస్ ఆగండి, 15 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి మా దగ్గర రండి, సో టెస్ట్ చేసేసి మళ్ళీ టాబ్లెట్స్ యూజ్ చేద్దామని చెప్పారు. సో అందుకే మళ్ళీ ఈ రోజు వచ్చాను. డెఫినెట్లీ నాకు ఒక నమ్మకం ఉంది. సో మళ్ళీ ఒక రోజు వస్తాను, డెఫినెట్లీ వీడియో ఇస్తాను, నేను సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఐవీఎఫ్ ఎవరో వెళ్ళకండి, వెళ్ళి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోండి. చాలా డబ్బులు నేను చాలా డబ్బులు వేస్ట్ చేశాను. నేను ఓన్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. ఒక్కసారి ఇక్కడ ఇనిషియల్గా వచ్చేసి ఒక 6 months చెప్పారు డాక్టర్, 6 months మీరు యూజ్ చేయండి, యూజ్ చేసిన తర్వాత రాకపోతే అప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినా మీరు చూసుకోండి. కాకపోతే కానీ ఫస్ట్ ఇక్కడికి అయితే వచ్చి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు న్యాచురల్గా వస్తుంది కాబట్టి. మీరు ఐవీఎఫ్లో అలాంటివి చేసుకుంటే ఎన్నో సూదులు, ఎన్నో ఇంజెక్షన్స్, చాలా టార్చర్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి ఒక ఇంజెక్షన్ తోటి ఒక టాబ్లెట్స్ అంతే. సో న్యాచురల్గా మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చేసి ఇక్కడికి వచ్చి మీరు చెప్తారనేసి నేను అనుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ. ఎందుకనంటే అమ్మాయి కూడా పాపం అమ్మ కావాలనే ఆశతో ఉన్న అమ్మాయిని
అలా రోజు ఇడిసి రోజు ఇంజెక్షన్ల రూపంలో చేతుల మీద, చట్టల మీద, పొట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చితే భూలోకంలోనే యమలోకాన్ని చూపించడం సబబమ్మ. చాలామంది ఐవీఎఫ్ డాక్టర్లు నన్ను తిట్టుకుంటూ ఉంటారు. కొంతమంది డాక్టర్లు అయితే నేను దొరికితే పేక నలిమేసి చంపేసేయాలనే కోరికలో ఉన్నారు. కొంతమంది అయితే నాకు వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. నీ అంతు చూస్తాం, నీ మీద కేసులు పెడతాం. ఏమని కేసులు పెడతారు? ఐవీఎఫ్ లేకుండా ప్రెగ్నెన్సీ తెస్తున్నాడని కేసులు పెడతారా? ట్యూబులు 2 మూసుకుపోతే మందులతో ఓపెన్ చేస్తున్నాడని కేసు పెడతారా? జీరో కౌంట్ అయితే హీరోగా మారుస్తున్నాడు అని కేసు పెడతారా? నీవు ఐవీఎఫ్ అని చేసి నో గ్యారంటీ అని చెప్తూ ప్రెగ్నెన్సీ తీసుకురాలేని వాళ్ళకు కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెస్తున్నాడని కేసు పెడతారా? ఏమని కేసు పెడతారు? నా వెనకాల నా సైన్యం లేదా? నా దేవుడు లేడా? నిచ్చింది దేవుడు. ఐఎమ్ ఎంప్లాయ్ ఆఫ్ ద గాడ్. సృష్టికర్త దేవుడు. ఆయన ఎవరికైతే బిడ్డను ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన కిందకు వచ్చి ఇవ్వలేడు కాబట్టి నా చేతుల ద్వారా దారి చూపిస్తున్నాడు. నెల 3 లక్షలు తీసుకెళ్ళి మరి ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలంటే బంగారు పళ్ళాల్లో పుట్టిన వాళ్ళ వల్లే సాధ్యం. మరి స్టీల్ పళ్ళాల్లో తింటూ పచ్చడి మెతుకులు తింటూ కూడా నాకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండనే వాళ్ళకి దేవుడు ఇక బిడ్డని ఇవ్వడా? నా లాంటి వాడి ద్వారా బిడ్డను అందిస్తాడు. అది దేవుడు నాకు ఇచ్చిన మంత్రదండం. అది నేను చెప్పాను. నీకేమని చేశాను? నీ పేరెత్తానా, నీ ఊరెత్తానా? నువ్వు ఎవడవో కానీ నాకు తెలియదు. నీ సంపాదన నువ్వు సంపాదించుకో, నీ బిజినెస్ నువ్వు చేసుకో, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు దోసుకో, దాసుకో, నాకు సంబంధం లేదు. నా దగ్గరికి వస్తున్నారు, దేవుడు ఒక వీడియో రూపంలో వాళ్ళకి చూపిస్తున్నాడు. వాళ్ళు రాలేకపోతుంటే పిచ్చుకలకి దారాలు కట్టి లాగి నా దగ్గరికి లాక్కొస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు బాధని, వాళ్ళ కన్నీళ్ళని ఆ తండ్రి అయిన దేవుడు చూడలేకపోతున్నాడు. చూడలేక నా దగ్గరికి తీసుకొస్తుంటే అలాంటి వారికి నేను సంతానం పొందే మార్గం చెప్తున్నా. మధ్యలో ఈ సైతాన్లు వస్తాయి, వచ్చి బిడ్డని దక్కనీకోకుండా చేయడానికి ప్రయత్నిస్తాయి. అలాంటి వాటి నుంచి కూడా మనం రక్షించుకోవాలమ్మా. మనల్ని ఎలా సైతాన్ ఎన్నాళ్ళు రానికోకుండా అడ్డం పడిందో అలాగే మన బిడ్డని కూడా నాశనం చేయడానికి ట్రై చేస్తుంది. అలాంటి సైతాన్ నుంచి మన బిడ్డని కాపాడుకోవాలి అని చెప్పాను. ఈ క్రిములు అనేవి సైతానులు లాంటివి, ఈ హార్మోన్లో తేడాలు అనేవి సైతానులు లాంటివి, అవి మనల్ని ఇబ్బంది పెడతాయి అని చెప్పి నేను వారికి చక్కగా ఆ మందులు పెట్టి బిడ్డని కాపాడుకుని ఆ బిడ్డని వాళ్ళ చేతిలోకి వచ్చేటట్టు చేసి వాళ్ళ చిరకాల కోరిక ఒక బిడ్డని కనాలి, వాడిని చూసుకోవాలనే ఆ కళల్లో ఆ ఆనందాన్ని నేను చూడాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకొస్తాను. అది ఐవీఎఫ్ సెంటర్లో నన్ను చంపేయను కాక, చంపినా నాకేం పర్లేదు. చంపితే ఏమైందమ్మా? ఇప్పటికి ఈ రోజు వరకు నాకు 14,675 మందికి సంతానం కలిగించాలని ఆత్మ సంతృప్తితో నా తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా. అది ఆయన అంగీకరిస్తే కదా ఇలా చంపగలిగేది. నా పాత్ర పూర్తయింది, మరొక వ్యక్తి వచ్చాడు అంటే దేవుడు నన్ను తీసుకెళ్తాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళమనే నేను అడుగుతున్నా. ఆయన దగ్గరికి వెళ్ళాలని తాహతాపడుతున్నాను. కాకపోతే నా పని పూర్తవనప్పుడు, ఇలాంటి శరీరం ఇంకొకటి దొరకనప్పుడు, అన్ని మలినాలు అయిపోయినవి తుక్కు తుమారం బ్యాచీలు దొరికినప్పుడు దేవుడు నా మీదే భారం మోపుతున్నాడు. నేనేమైనా యూత్ కాదుగా, నా మీదే భారం మోపుతున్నాడు. నాయనా నువ్వే తప్పదు, నీకే మళ్ళా డ్యూటీ, నువ్వే చెయ్యాలి అని చెప్పినప్పుడు ఆయన ఎంతకాలం నాకు ఆ అవకాశం ఇస్తే అంతకాలం చేసే ఆయన దగ్గరికి వెళ్ళాలి. నువ్వు లేపేయాలనుకుంటే నేను లేచిపోతానా? అది లేపేయాలని కోరుకుంటుంది, చంపెత్తే బాగుండి అనుకుంటుంది. 100 ఐవీఎఫ్లు చేసే బదులు 110 చేస్తాం, అంతే కదా. ఒక 10 మందికి తగ్గించా, నేను చేసేది అంతేగా. నీ ఆదాయం ఎక్కడ ఆగిద్దమ్మా? కోట్లు రోజుకి 10 ఐవీఎఫ్లు 20 ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఉన్నారు. నేను రోజుకి 10 ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నా, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. అవన్నీ దేవుడు ఎవరికైతే ఇవ్వాలనుకున్నాడో అది నా ద్వారా ఇస్తాడు. నువ్వు లేపేయాలనుకుంటే నన్ను లేపలేవు. నన్ను ఏదన్నా చెయ్యాలనుకుంటే దేవుడికి కోపం వస్తే మరి వాళ్ళని కూడా లేపే అవకాశం ఉండొచ్చుగా. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అయ్యా? ఆయనకు కోపం రానంత వరకే. కోపం వస్తే భస్మీపటలం చేస్తాడు వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ జీవితాలని. ఎంతమంది ఉసురు తీసుకుంటున్నా
వాళ్ళ పాపాలు పండే రోజు వస్తుంది, ఆ రోజే నన్ను టచ్ చేస్తారు. టచ్ చేసినప్పుడు వాళ్ళు భస్మం అవుతారు. అర్థమైందా? మన పని మనం చేసుకుంటున్నాం. పేదలు వస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళని హెల్ప్ చేసిన వాళ్ళని కూడా పాపం అంత హింస పెడుతుంటే నేను తట్టుకోలేక మాట చెప్పొద్దా? ఇలా ఎందుకు చేస్తున్నారు? మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు డజన్లు కన్నారు, ఒక ఐవీఎఫ్ లేదు, ఒక ఆపరేషన్ లేదు అని చెప్తున్నా నేను. అలా మనం ఎందుకు పొందలేకపోతున్నాం? ఎందుకనంటే మనం ఫ్యామిలీ డాక్టర్ కాదు, టోకెన్ డాక్టర్ అయిపోయాం. టోకెన్ కావాలి, 500 టోకెన్ కూడా సరిపోట్లా. 10 రోజులకు ముద్రేస్తున్నాం, అయినా సాటిస్ఫై కావట్లా. 50,000 కావాలి, లెప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, అది సరిపోట్లా. 3 లక్షలు పెట్టరా, 4 లక్షలు పెట్టరా, 5 లక్షలు పెట్టరా. 3 నెలలు అయితే ఐవీఎఫ్ అనో ఆపరేషన్ అనో గోదావరిలో ముంచేస్తున్నారు. అక్కర్లేదు, ఆ గోదావరిలో నీ బిడ్డ లేడు, ఇది రహదారిలో నీ బిడ్డ ఉన్నాడు, ఈ దారిలో ఉన్నాడు అని మనం చెప్పి ఆ గోదావరిలో ఉన్న వాళ్ళని బయట పడేసి ఈ రహదారిలో బిడ్డను అందే ఏర్పాటు చేస్తాం. కాకపోతే బిడ్డని కూడా మనకి అడ్డం పడినట్టే కొన్ని క్రిములు, కొన్ని రకాల హార్మోన్లు సైతాన్లాగా అడ్డం పడతాయి. అలాంటి సైతాన్ల నుంచి, క్రిముల నుంచి మనం కాపాడుకుంటే మన బిడ్డ మనం రక్షించుకుని మన చేతిలోకి వచ్చేటట్టు చూసుకోవచ్చు అని చెప్తున్నాను. అదే వాళ్ళు నమ్మారు. మరి వాళ్ళకి ఒవేరియన్ సిస్ట్ కూడా ఉందని ఇచ్చారు, ఎండోమెట్రియల్ సిస్ట్ ఉందని ఇచ్చారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం. ప్రెగ్నెన్సీ రాకముందు రిపోర్ట్ ఇది. ప్రెగ్నెన్సీ రాకముందు రిపోర్ట్. ఒవేరియన్ సిస్ట్ ఉన్నా, చాక్లెట్ సిస్ట్ ఉన్నా, ఎమరేజిక్ సిస్ట్ ఉన్నా, ఎండోమెట్రియల్ సిస్ట్ ఉన్నా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. అది క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు. వాటిని ఆపరేషన్ చేయకూడదు. చేశామా, కెలికామా, క్రిమి అయితే, చీమ అయితే చిందిద్ది, రసి కారిద్ది, 3 గడ్డలు వస్తాయి, మరో 3 గడ్డలు వస్తాయి. అదే హార్మోన్ల సెగ అయితే సెగను తొలగించుకోకుండా గడ్డ తీస్తే సెగ అక్కడే ఉంది కాబట్టి మరో 3 గడ్డలు వచ్చేస్తాయి. అందుకే వాటిని కెలకూడదు. హార్మోన్ల సెగ అయితే హార్మోన్లు సరిచేయి, గడ్డ అణిగిపోద్ది, బిడ్డ వస్తుంది. క్రిముల గడ్డ అయితే క్రిముల్ని తొలగించు, గడ్డ అణిగిపోద్ది, బిడ్డ వస్తుంది. నీ బిడ్డ వచ్చిందనుకో కాస్తా కూస్తో గడ్డలు ఉన్నా కూడా అవి కూడా అణిగిపోతాయి అని చెప్పాను నేను. అదే రకంగా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. చాలా సంతోషం అండి. అనూష గారు మరి ఇలాగే చాలా దూరం నుంచి దిలీప్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి. ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టరేట్లు వాళ్ళంతా. అయినా కూడా పాపం డాక్టర్లు మరి ఏది చెప్తే అది నమ్మాలి కదా అని ఐయుఐ అంటే ఐవీఐకి వెళ్ళి, లాప్రోస్కోపీ అంటే లాప్రోస్కోపీకి వెళ్ళి, ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్కి వెళ్ళి కూడా ఇంత నరకయాతన పడి కూడా చివరికి ఫలితాన్ని పొందలేక చివరికి దేవుడు చూపించిన దారిని మన దగ్గరికి వచ్చారు. ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ టక్కన వచ్చింది పాపం. మరి ఎంతో కష్టం లేకుండానే బాగా వచ్చిందని సంతోషించే లోపే మరి ఆ బిడ్డని ఆ క్రిములు తొలగించుకుపోయి ఇప్పటికైనా ఏం పర్లేదు, దేవుడు మన పట్ల ఉన్నాడు, మన వెనక రక్షణగా ఉన్నాడు. అందుకోసమే డాక్టర్ నాకు ఆ హోప్ ఒకటే మాకు ఉన్నాడు. ఈవెన్ నా వైఫ్ కూడా అసలుకి ఈవెన్ మీరు ఫస్ట్ నుంచి పెట్టిన వీడియో నుంచి ఇప్పుడు లాస్ట్ వరకు వీడియో వరకు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నది, ఎవ్రీడే రెగ్యులర్గా చూస్తూనే ఉన్నది. సో మాకు ఆ ఒక్క హోప్తోనే మేము ఇక్కడ. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే సిగ్గు పడకూడదు. దేవుడి దగ్గర మనము దీనంగా ప్రార్థించుకోవాలి, కన్నీళ్లతో ప్రార్థన చేసుకోవాలి. మన నాన్న దగ్గర మనం అడగడానికి ఎందుకు సిగ్గుపడాలి అని మన తండ్రి అడగాలి. అడగందే అమ్మైనా పెట్టదు. నేను అందుకే అన్నాను, సార్ మీరు వీడియో ఇవ్వండి. లాస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వీడియో ఎందుకో మిస్ అయిపోయింది. నేను అందుకే వీడియోలు ఇవ్వండి అని చెప్తూ ఉంటా. చాలామంది ఏమనుకుంటారు, వీడియోలు ఇస్తే డాక్టర్ గారు బిజినెస్ చేసుకుంటారు. బిజినెస్ మీకు వీడియోలతో నేను బిజినెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. దేవుడు నాకు 52 కంపెనీల్లో పెట్టుబడి పెట్టించాడు. ఆ డబ్బులు నాకు ఎక్కువ. నేను ఏం చేయకపోయినా ఇంట్లో కూర్చుని తిని ఏరిగితే చాలు నా జీవితం నడిచిపోయేటట్టు చేశాడు. నా రూపు పోసాడు, నీ రూపు పోసాడు, నాకే గొడవ లేదు. కానీ ఒక పేద కుటుంబం నుంచి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇంత ప్రేమ చూపిస్తూ ఇంత పెద్ద మంత్రదండమైన సంతాన సాఫల్యతని నాకు అందించిన ఆ దేవుడికి నా శరీరాన్ని ఇవ్వకోకుండా ఊరికే కూర్చుని తిని తిరుగుతూ ఏరుగుతూ కూర్చుంటే జీవితం ఏంటమ్మా పది? అదే నా జీవితం? రేపు పైకి వెళ్ళే రోజు మళ్ళీ అడుగుతాడు దేవుడు, ఆయన కిందకి వెళ్ళావు, నా నుంచి ఎన్నో పొందావు, నువ్వు నాకేం చేసి పెట్టావురా అని అడుగుతాడు. ఏం చేయాలి నేను? ఈ డబ్బులు మూటలు తీసుకెళ్ళినా నువ్వు ఇచ్చే మూటలో
నెత్తి మీద రూపాయి బిల్ల పెడితే ₹10 కూడా పైకి తీసుకెళ్ళలేము. దేవుడికి అవసరంలా మన చిల్లర పెంకులు. ఆయనే ఇచ్చేవాడు, తీసుకునేవాడు కాదు. మరి ఏం కావాలి ఆయనకి? మనమంతా పిల్లలు లాంటి వాళ్ళు. మీకు ఏదైనా నేను సేవ చేసి నా జ్ఞానం చేత విజ్ఞానం చేత మీకు బిడ్డను పుట్టేటట్టు చేస్తే ఆ బిడ్డను మీరు పొందగలిగితే మీ కళ్ళల్లో సంతోషం నిండిద్ది. ఎప్పుడైతే సంతోషంతో బిడ్డను చూసుకున్నారో మీరు నమ్మిన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి అయితే, ఓ వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడ అనాథ రక్షక మా ఆపదను తీర్చావయ్యా అని ఆయన నమ్ముతావు. అది అల్లా అయితే, ఓ అల్లా మా ఆపదను తీర్చావయ్యా అని అల్లాని నమ్ముతావు. ఒక యేసయ్య అయితే, ఓ యేసయ్యా నా గోడు విన్నావయ్యా అని చెప్పి ఒక యేసయ్యను నువ్వు నమ్ముతావు. నువ్వు ఏ దేవుని పూజిస్తున్నావో ఆ దేవుణ్ణి నమ్ముతావు. ధర్మ మార్గంలో నీ బిడ్డని ప్రేమగా రక్షణగా లోక రక్షకుడిలాగా పెంచుతావు. అది కదా నేను వెళ్ళి చెప్తాను. 14,675 మంది సంతానం పొందడానికి సహకరించాను స్వామి. వాళ్ళ చేత నీకు జేజేలు పలికిచ్చాను. వాళ్ళు ధర్మ మార్గంలో నడిచేటట్టు చేసి వచ్చాను తండ్రి అని చెప్పి ఆయనతో శబాషరా బిడ్డ అనిపించుకోవడానికి కృషి చేస్తున్నా. మీలాగా నీచమైన డబ్బు కోసం కట్టల కోసం నేను బతకటం లేదు అని చెప్తున్న IVF సెంటర్లకి. వాళ్ళేంటమ్మా చంపేస్తారంట, నన్ను ఏదో చేసేస్తారంట, నా మీద కేసులు పెట్టేస్తారంట. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీజియన్లో కూర్చున్న నడిబొడ్డు మీద నేను ఎక్కడున్నాను? సందుల్లో గొంతుల్లో ఎక్కడున్నాను నేను? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీజియన్లో ఉన్నాను. బస్ స్టాండ్కి వచ్చి నీకు బట్టలు అమ్మేసి కనపడకుండా పోతున్నానా? కేర్ ఆఫ్ అడ్రస్ ఈజ్ దేర్. గవర్నమెంట్ డాక్టర్గా 18 సంవత్సరాల సేవ చేసి 3 సార్లు ఉత్తమ వైద్యుడిగా అవార్డు పొందిన ఏకైక డాక్టర్ వైఎస్ బాబు. అంతేకాదు, మీరు ఎలాగైతే రాగలుగుతున్నారో నా అడ్రస్కు గవర్నమెంట్ కూడా వస్తుంది, పోలీసులు కూడా రాగలుగుతారు. మరి వచ్చి ఏం చేశారు? 3 సార్లు ఉత్తమ వైద్యుడిగా అవార్డు ఇచ్చారు. వాళ్ళు వద్దనుకుంటే లేపేస్తే దేవుడు చూస్తా కూర్చుంటాడా? కాబట్టి దేవుడు సేవకుడిగా నేను పనిచేస్తూ ఉంటాను. దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. దెయ్యాలను కూడా పని పట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దెయ్యాలను పని పెట్టడానికి దేవుడు వాళ్ళకి పని అప్పచెప్పాడు. దెయ్యాల పని చూసుకోమని. బాధితుల పట్ల చూసుకోవడానికి నాకు అప్పచెప్పాడు. ఆ దెయ్యాల పాలిట పడి మేలుకుని మారు మనసుతో వచ్చిన వాళ్ళు, దేవుణ్ణి కౌగిలించుకున్న వాళ్ళు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి మార్గం చూపించడానికి నన్ను కూర్చోబెట్టాడు. దెయ్యాన్ని నమ్మిన వాళ్ళకి హింసించడానికి, కరిపించడానికి, కొట్టేయడానికి, మరి ఏడిపించడానికి వాళ్ళని కూర్చోబెట్టాడు. వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది. అది సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరిని దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మితారో అప్పుడే నా దగ్గర రాగలుగుతారు, నా దగ్గరికి నిలవగలుగుతారు అని చెప్పాను. అలాగే నిలవగలిగారు. కానీ మధ్యలో వచ్చిన దెయ్యాలు బిడ్డని డ్యామేజ్ చేసినా కూడా లాభం లేదు. మళ్ళా ఏ దేవుడి దగ్గర అయితే మనం మేలు పొందామో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం మన బాధని. ఆయనే దానికి పరిష్కార మార్గం చూపిస్తాడు. మళ్ళా మన బిడ్డని మనకు వచ్చేటట్టు చేస్తారు. IVFలు చేసిన, ఆపరేషన్లు చేసిన, IUIలు చేసిన రాని ప్రెగ్నెన్సీ ఆయన రప్పించగలిగాడు. ఎవరైతే రప్పించగలరో వాళ్ళే నిలపగలరు. ఆ పద్మ వ్యూహంలో నుంచి రప్పించడం, బిడ్డని నిలపగలగడం ఆయన వల్లే సాధ్యం అని నమ్మి ఇక్కడ వరకు వచ్చారు. కానీ నమ్మకం పూర్తిగా పెట్టండి. ఇంకా మీరు కొద్దిగా మార్పులు జరగాలి. ఇంకా మీరు అట్లా కొద్దిగా ఉండొద్దు. దయచేసి ఇప్పటికే దెబ్బ తిన్నారు, ఇక తినొద్దు. పూర్తిగా నమ్మండి దేవుణ్ణి. కంప్లీట్ ఆయనకి సరెండర్ అయిపోయింది. నేను చెప్పేది అదే. ఎందుకనంటే ఇది మీరు నమ్మాను అనుకున్నా కూడా ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. అదే దేవుడు సిగ్నల్ రూపంలో ఇచ్చాడు. అది ఈసారి నాకు తెలియపోవచ్చు, మీకు తెలియచ్చు. ఏం పొరపాటు జరుగుతుందో చూసి సరి చేసుకుని పూర్తిగా దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే పరిస్థితి ఇలా ఉండదు. నాది ఒక పూజారి పాత్ర. మీ బాధ ఆయనకి చెప్పగలుగుతాను. ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని మీ చేతిలో పెట్టగలుగుతాను. ఆ బిడ్డను మీ చేతిలో పెట్టగలుగుతాను తప్ప శాంక్షన్ చేసేవాడిని నేను కాదు, ట్రాన్స్ఫర్ చేసేవాడిని నేను. కాబట్టి ఆయన్ని ఎలా మెప్పించాలో మాత్రం నేను చెప్పగలను. అదే విధంగా మీరు చక్కగా ఇంకా ముందు కూడా అలా నడవండి. మీ బాధనైతే ఆయన తీరుస్తాడు ఖచ్చితంగా. మీ బాధను విన్నాడు, మీ మొరను విన్నాడు. ఈరోజు కొంత చూపించాడు, ఒక ఆశ కలిగించాడు. అదేవిధంగా బిడ్డను కూడా అతి తొందరలోనే చేతిలో పెడతాడు. పట్టుదలగా ఉండాలి. ఓకే,
దిలీప్ గారు, అనూష గారు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మా. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సార్. అది పడలా అప్పుడు.